ఉంటుందో ఓన్లీ దీనిలో మాత్రమే ఎందుకంటే ఇక్కడ నేను రిక్వైర్డ్ తీసుకున్నాను. రిక్వైర్డ్ అంటే ఆ పర్టిక్యులర్ వర్కర్స్‌లోకే వెళ్లి డిప్లాయ్ అవ్వు. ఆ వర్కర్స్ లేకపోతే పెండింగ్ షెడ్యూల్‌లోకెళ్ళిపో అని చెప్తున్నాం. సో, ఇప్పుడు చెన్నై అనేది వర్కర్ 3లో ఉంది. తిరుపతి అనేది వర్కర్ 1లో ఉంది కాబట్టి నా పార్ట్స్ వర్కర్ 1, వర్కర్ 3లోనే డిప్లాయ్ అవుతాయి. చెక్ చేద్దాం. kubectl create -f pod -yaml. Oh, already exist. Okay. kubectl get deploy. ఆల్రెడీ డిప్లాయ్‌మెంట్ మోడల్ అయితే ఉంది. సో, మనం ఏం చేస్తాం డిలీట్ చేద్దాం. సో, డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొకసారి రీక్రియేట్ అయితే చేస్తాను. kubectl create -f pod deploy.yaml. సో, క్రియేట్ అయితే అయిపోయింది. kubectl get pod 3 పాడ్స్ అయితే ఉన్నాయి. ఓకే. -o వైడ్. సో, ఇక్కడ నేను కొంచెం సైజ్ తగ్గిస్తాను. సైజ్ తగ్గించి ఇక్కడ చూడండి. నా పాడ్ అనేది వర్కర్ 1లో 2 డిప్లాయ్ అయినాయి. వర్కర్ 3లో డిప్లాయ్ అయింది. ఎందుకు వర్కర్ 3లో డిప్లాయ్ అయింది? వర్కర్ 3లో నేను చెన్నై ఇచ్చాను. వర్కర్ 1లో నేనేమి ఇచ్చాను? తిరుపతి ఇచ్చాను. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక 50% డిప్లాయ్ చేసి చెక్ చేద్దాం. కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అని. kubectl నేనేం చేస్తున్నాను? ఈటీసీడీ యొక్క లైవ్ కాన్ఫిగరేషన్‌లోకి వెళ్లి నేను రెప్లికాస్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తాను. kubectl డిప్లాయ్ నా ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్ ఎంటర్. సో, ఇక్కడ నా రెప్లికా వాల్యూ మనం ఏం చేద్దాం 30 ఇద్దాం. 50 వద్దు. నాకు మళ్ళీ లోడ్ ఎక్కువ అవుతది సర్వర్ పైన. సేవ్ చేస్తున్నాను. kubectl get pod -oy. చూడండి. ఇక్కడ మీకు వర్కర్ 2 కనిపిస్తుందా? మనం 30 పాడ్స్‌ని క్రియేట్ చేసాం. 30 పాడ్స్‌లో కూడా నాకు వర్కర్ 1, వర్కర్ 3 కనిపిస్తుంది. వర్కర్ 1, వర్కర్ 3 కనిపిస్తుంది. వర్కర్ 2 అనేది కనపడడం లేదు. సో, ఇక్కడ నేను కంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ నేను రిక్వైర్డ్ యూజ్ చేశాను. అంటే పర్టిక్యులర్‌గా అది అక్కడే వెళ్లి డిప్లాయ్ అవ్వాలి. ఏది తిరుపతి అండ్ చెన్నై లొకేషన్‌లో. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను kubectl మనం ముందుగానే రీజియన్‌ని రిమూవ్ చేసాం. నేను వర్కర్ 3లో రీజియన్‌ని రిమూవ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు వర్కర్ 1లో మాత్రమే తిరుపతి అంటే ఒకే మ్యాచ్ ఉంది. అన్ని పార్ట్స్ తిరుపతిలోనే డిప్లాయ్ అవుతాయి. చూడండి. అన్‌లేబుల్ చేసేసాను. ఇప్పుడు మనం పార్ట్స్ అన్నిటిని డిలీట్ చేయాలి. kubectl delete pod -all. సో, నా పార్ట్స్ అన్ని డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను kubectl get pod -o వైడ్ అని ఇస్తే ఇప్పుడు మనం ఏం